హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇది ఓల్డ్ బ్లౌజ్ అంటే ఒక 2 టైమ్స్ అలా వాడిన బ్లౌజ్ అనమాట. కానీ ఇంతకుముందు ఒక శారీ చూపించాను కదా, ఆ శారీకి ఈ బ్లౌజ్ అనేది సెట్ కాలేదు. ఆ బార్డరు అసలు కనిపించలేదన్నమాట. అందువల్ల దీన్ని ఆల్టరేషన్ చేద్దామన్నట్టు ట్రై చేస్తున్నాను. ఇది క్యాన్వాస్ని అయితే మనము బ్లౌజ్ అయితే ఆల్రెడీ కుట్లన్నీ విప్పి పెట్టుకోవాలి. ఇది క్యాన్వాస్ పైన మనకి డిజైన్, నేను వేసిన డిజైన్ అనేది చూపిస్తున్నాను కదా, ఒక 1.5 ఇంచ్ అనమాట. 2 మడతల ఫోల్డింగ్లో నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. క్రాస్గా కట్ చేసుకున్నామంటే వి ఆకారంలో వస్తుంది షేప్ అనేది. దీన్నైతే మనము కట్ చేసుకొని ఇవన్నీ చూస్తున్నాను కదా, నేనైతే వేరే క్లాత్ ఏం కాదు, ఈ లైనింగే ఇదే సెట్ అయ్యేటట్టు చేస్తున్నాను ఉన్న లైనింగ్తోనే. కానీ క్యాన్వాస్ ఒక్కటి సెట్ చేస్తున్నాను. మనకి మధ్య భాగంలో అనేది క్యాన్వాస్ అనేది స్ట్రెచ్ చేసుకోవాలి. వి అనేది మధ్య భాగంలోకి వచ్చేటట్టు పెట్టుకొని పిన్ అనేది పెట్టి స్టిచ్ అనేది వేసుకుందాము. కానీ అవి వచ్చిన దగ్గర మాత్రం షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట, టర్న్ చేసుకోవడానికి కూడా. ఎందుకంటే ఇలా విప్పి చేసుకొని వేరే బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు, కానీ మీకు తెలిసిందే కదా, ఒక శారీ ఒక 300 ఉంటుంది, కానీ దాని బ్లౌజ్ అనేది మాత్రం 600 500 అలా అయిపోతుంది అనమాట. ఎందుకంటే పావలా కోడిగుడ్డుకి 10 రూపాయలు దిష్టి తీసేసినట్టుగా అన్న సామెతలాగా వస్తుందన్నమాట బ్లౌజులు కుట్టుకోవడం అంటే. బ్లౌజు శారీ ఏమో 300 అంటే బ్లౌజు 1000 రూపాయలు 2000 కూడా పెడుతున్నారు బ్లౌజ్కి, మోడల్స్కి. కానీ అలా కాకుండా నేను ఉన్న బ్లౌజ్నే ఆల్టరేషన్ చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళైతే మాత్రం ఈజీగానే కుట్టుకోవచ్చు, రాని వాళ్ళైతే కొంచెం ఇచ్చి కుట్టుకోవచ్చు అనమాట, ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఓల్డ్ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి పెద్దగా ఖర్చు అయితే అవ్వదు. నేను పైపింగ్ కూడా పెట్టుకుంటున్నాను. కింద రెడ్ కలర్ క్లాత్ వేస్తున్నాను. శారీలో రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ క్లాత్ అనేది వేస్తున్నాను అనమాట. ఈ పైపింగ్ వేసేసి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకొని వీడియోలో చూస్తున్నాను కదా, అలాగే చేశారంటే మీకు కనపడకుండా ఉంటుందన్నమాట. లోపలికి ఇన్విజిబుల్గా వేసుకోవచ్చు పైపింగ్ అనేది. ఫస్ట్ లైనింగ్ పెట్టి మెయిన్ క్లాత్ పెట్టి మళ్ళీ పైపింగ్ థ్రెడ్ పెట్టి మళ్ళీ లైనింగ్ అనేది పెట్టి స్టిచ్ చేసేసామంటే, టర్న్ చేసేసామంటే మనకి పైపింగ్ లోపల క్లాత్ అనేది కనపడదు అనమాట. పైకి పైపింగ్ అనేది బాగా ఉంటుంది, చూడ్డానికి నీట్గా ఉంటుంది అనమాట. మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, ఇదైతే టర్న్ చేసుకున్నామంటే చూడండి పైపింగ్ మాత్రమే కనపడుతుంది. సన్నగా నైస్గా చాలా బాగా వచ్చింది కదా, పైపింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. దీన్నైతే మనము మళ్ళీ ఒక స్టిచ్ అనేది పైన ఒక స్టిచ్ అనేది వేశాను నేను. అంటే బాగుంటుంది అనమాట స్టిచ్ వేసుకుంటే. ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. ఏ బ్లౌజ్ అయినా సరే స్టిచ్ చేసినప్పుడు నెక్కులు కానీ బ్లౌజులు కానీ షేప్స్ పెట్టినప్పుడు వాటికైతే ఐరన్ చేస్తేనే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఐరన్ చేయలేదు, నేను తొందరగా కుట్టు అయితే చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, దీనికైతే పిన్ పెట్టేసి పైన అవుట్లైన్ మాత్రం నేను చూపించాను కదా, అట్లయితే ఒక స్టిచ్ వేసేసాను. అది వీడియో మిస్ అయింది, అదేం లేదు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి నేను జిగ్జాగ్ లాగా చేసేసాను అనమాట. థ్రెడ్ అనేది బయటికి రాకుండా జిగ్జాగ్ లాగా చేసేసాను. అప్పుడైతే మనకి పీసెస్ అనేది రాకుండా ఉంటాయన్నమాట, నీట్గా ఉంటుంది చూడడానికి జిగ్జాగ్ చేసేస్తే. చూస్తారు కదా, చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే కన్నా. అసలు ఇప్పుడు బాగుంది, ఆ శారీకి ఈ బ్లౌజ్కి వేసుకుంటే చాలా బాగుందన్నమాట నీట్గా. రెండు సమానంగా పెట్టుకొని అయితే కట్ చేసేసుకోండి షేపు. మామూలుగా మీ కొలత ప్రకారం మీ బ్లౌజ్ ఆల్తి ప్రకారం పెట్టి పొడవు హ్యాండ్స్ కావాలనుకుంటే పొట్టి హ్యాండ్స్ కూడా ఇలా అయితే చేసుకోవచ్చు. చాలామంది అడిగారు వీపు కూడా పొడవు పెంచేది వీడియో అయితే చేయండి అని. ఆ వీడియో కూడా తొందరలో అయితే చేస్తానండి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కదా, నీట్గా అయిపోయింది అనమాట. మీరు కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. నేను బటన్స్ ఉన్నాయి పెట్టి చూపించాను అనమాట. వైట్ స్టోన్ కుందన్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నీట్గా. చూసారు కదా, చాలా బాగుంది. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.